అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నడుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల కోలాహలం ముఖ్యత అయితే కోడంగల్ కావచ్చు, కోస్గి కావచ్చు, మద్దూరు ఈ మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా పరుగులు పెడుతుంది. మరి ముఖ్యంగా మా మిత్రుడు రెడ్డి శ్రీనివాస్ గారు మద్దూరు మున్సిపాలిటీలో ఒక వార్డుకు కూడా రెండో వార్డుకో ఏదో ఒక వార్డుకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి ఏ రకంగా జరుగుతుంది ఎన్నికల ప్రచారం, మరి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి గెలుపు అవకాశాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీను నమస్తే. నమస్తే. ముందుగా ఏ వార్డుకి ఇన్ఛార్జిగా ఉన్నావు, ఎట్లా నడుస్తుంది ఎన్నికల ప్రచారం? నేను మద్దూరులో రెండో వార్డు కన్నా యాక్చువల్గా దాదాపు మొత్తం 16 వార్డులు మద్దూరులో. దాదాపు మనం చైర్మన్ తీసుకుంటున్నాము. బట్ ఏంటంటే కొద్దిగా వీక్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొంచెం బలంగా మాట్లాడేటోళ్ళు కొంచెం అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఏదో రెచ్చగొట్టే ప్లాన్ చేస్తున్నారు. కొంచెం ఇబ్బంది అయినా మళ్ళీ పుంజుకున్నాం. 2 days తర్వాత మళ్ళీ పుంజుకున్నాం. ఖచ్చితంగా ఏదైతే నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినో తిరుపతి అన్న కానీ రేవంత్ అన్న కానీ ఖచ్చితంగా అవకాశాలు వచ్చి అలా మెండుగున్నాయి. దాదాపు 950 ఓట్లు ఉంటాయి. అందులో కొంచెం ముదిరాజులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అక్కడ ముదిరాజు అవతల టీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి ముదిరాజులని దింపడం జరిగింది. ఇక్కడ గౌడ్కి సంబంధించిన తక్కువ ఓట్లు ఉంటాయి. కానీ చాలా మంచి వ్యక్తి పార్టీ, ఎందుకంటే అన్ని నిర్ణయం ఆలోచన చేసి జెన్యూన్ ఉన్న వ్యక్తి, పార్టీ కోసం దాదాపు లాయల్టీగా ఉన్న వ్యక్తి కాబట్టి పార్టీ అవకాశం ఇచ్చింది. మేమందరం పోయి కష్టపడుతున్నాం. 100% గెలుస్తాం. ప్రజల్లో ఎటువంటి స్పందన కనిపిస్తుంది? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఈరోజు ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఈరోజు కొడంగల్ అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి. ప్రజల నుండి ఎటువంటి స్పందన కనబడుతుంది? అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నావు కాబట్టి ప్రజలు ఇప్పుడు చాలామంది చాలా రోజులకెళ్ళి ఆలోచన చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటే కొడంగల్కి ఎన్ని నిధులు వచ్చినాయి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొడంగల్ నియోజకవర్గానికి ఎంత నిధులు వచ్చినాయి అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. మనం ఏంటంటే మన వేదికల మీద మాట్లాడిన సింపుల్ ఉండరు. ప్రతి అంశాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిజంగా మొన్నటి వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కొడంగల్ కానీ అదేవిధంగా పాలమూరు జిల్లాని కేవలం ఆయన ఓట్లేసే ఒక యంత్రాలని ఆలోచన చేసిండు. ఆయన 2009లో ఏదైతే టీడీపీ కానీ మిగతా బీఆర్ఎస్ కానీ అలియన్స్ ఉన్నప్పుడు ఇదే కొడంగల్ గడ్డకు వచ్చి మీరు కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలకు నీళ్ళు ఇస్తా, కృష్ణానది నీళ్ళని ఆంధ్రలో దోచుకుపోతున్నారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను నీళ్ళు ఇస్తా అని చెప్పాడు. 2009 తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలే. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాలే, మళ్ళా ఓడిపోయిన తర్వాత రాలే. కానీ ఏదైతే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల హృదయ స్పందనని గ్రహించిండు. అసలు ఇక్కడ నుండి వలసలు ఎందుకు పోతున్నారు అందరికీ చాలామందికి మీకు తెలుసో తెలియదు మీకు, ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డ కాబట్టి చాలామందికి 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న చాలామంది సన్నకారు రైతులు ఉన్నారు. బట్ ఏంటంటే హైదరాబాద్కు దాదాపు 109 కిలోమీటర్లు ఉన్న నువ్వు కోడంగల్కి వెళ్ళి ఎందుకు హైదరాబాద్కు వలస వెళ్తున్నట్టు ఇక్కడ నీళ్లు లేనందుకు. పక్కన ఏదో కోడంగల్కి వెళ్ళి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణమ్మ ఈ 70 కిలోమీటర్కి రాదు, 250 కిలోమీటర్లు ఉన్నటువంటి శ్రీశైలానికి పోతుంది కృష్ణమ్మ. పరవళ్ళు దొక్కుట కృష్ణమ్మ అక్కడ పోతే ఇక్కడ ఉన్న నీళ్ళు ఎందుకు రాలేదని చాలాసార్లు కొట్లాడి మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడిన గౌరవ ఇప్పుడున్న మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కేసీఆర్ను ప్రశ్నించిండు. ఎక్కడో ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నావు కదా, మాకు ఎందుకు ఇస్తలేవంటే మీకు ఇయ్యననే ఒక ధోరణి పాలమూరు ప్రజలంటే, ఉమ్మడి పాలమూరు ప్రజలంటే ఒక రకమైన చిన్న చూపు ఉండే. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి ఒక మాట మాట్లాడాడు. కోడంగల్ ప్రజలు నిజంగా నిస్వార్థమైన జెన్యున్గా ఉండి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక నిర్మాణాలకు కారకులైన వ్యక్తులు కాబట్టి వాళ్ళకు రావాల్సిన వాటా, వాళ్ళు బతకాల్సిన వాటకు వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి దాదాపు కృష్ణానది కోడంగల్ మరియు నారంపేట లిఫ్ట్ పేరుతో దాదాపు 4500 కోట్లు తెచ్చి ఈరోజు పనులు ప్రారంభించిండు. ఇది దాదాపు పనులు నారంపేట వరకు వచ్చినాయి, జయమ్మ చీరు వరకు నీళ్ళు వచ్చే ప్రయత్నం జరుగుతుంది, కాలువల నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు ఆలోచన చేస్తుంటారు. ఇంకోటి రెండోది ఎందుకు గెలిపించాలి మీరు అన్నారు. ఇప్పుడు ఎందుకే కాంగ్రెస్ పార్టీకి అవకాశం వేయలే, చేయి గుర్తు మీద ఎందుకు ఓటేయలే మన మద్దూరు కావచ్చు, కోజీ కావచ్చు, కొడంగల్ కానీ ప్రజలు. ఎందుకంటే దాదాపు మీరు అందరూ తెలుసు, పోలేపల్లి కావచ్చు, అకింపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, ఈద వరకు దాదాపు ప్రభుత్వ
అనేక ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యా సంస్థలు చాలా తీసుకొచ్చిండు. మీరు చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, అదే పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇట్లా ప్రతి దాదాపు 5-6 రకాలకు సంబంధించిన వైద్యానికి సంబంధించింది, ఏదో ఇంజనీరింగ్కి సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దానితో పాటు రైల్వే చాలా ఏళ్ళకెళ్ళి పెండింగ్లో ఉన్న రైల్వే వ్యవస్థ ఇప్పటికే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ భూసేకరణ ఇలా ప్రారంభించారు. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీ, ఏదో టేకుల్ కోడ్కు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ లోకల్ నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని సిమెంట్ ఫ్యాక్టరీ పనులు గిట్లా దాదాపు వేగిరంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ప్రభుత్వ సంక్షేమం మీకు అందరికీ తెలుసు. ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు దాదాపు ప్రతి ఒక్క లబ్ధిదారుడు. నేను సర్పంచ్గా మొన్నే అందరికి దాదాపు మా ఊళ్ళో 670 మందికి నేను ఉచిత కరెంటు 200 యూనిట్లు నేను ఇచ్చిన వాళ్ళకి పత్రాలు, హామీ పత్రాలు నేను ఇచ్చిన. దానితో పాటు మహాలక్ష్మి దాదాపు ఇప్పటికి 10 కోట్ల మంది మహిళలు, ఈ 2.5 సంవత్సరం 10 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి వరల్డ్ రికార్డ్ అది ఉచితంగా ఉంది. దాంతోపాటు రేషన్ కార్డుకు సంబంధించిన మీకు ఇలా తెలుసు నరసింహన్న, రేషన్ కార్డుకు 10 ఏళ్ళు కొట్లాడి గుండెలు అరిగిపోయిన మహిళలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, దాదాపు రేషన్ కార్డులను ఉచితంగా ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. మన కోడంగల్కి సంబంధించిన దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచు, ఈరోజు ప్రభుత్వ బడులకు సంబంధించిన ఆధునీకరణ పేరుతో అనేక వేల కోట్లు వెచ్చించి ఈరోజు దీన్ని ఒక మోడల్ హబ్గా తయారు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తున్నాం. మేము ప్రచారం పోయినప్పుడు మీరు తిరగాల్సిన అవసరం లేదు, అభివృద్ధి జరుగుతుంది, ప్రభుత్వం మనది ఉంది, ఇంకా చాలా మాకు విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద, తిరుపతి రెడ్డి మీద, మేము వేస్తామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. భారీ మెజార్టీతో గెలుస్తాము. 3 చైర్మన్లను మేము కైవసం చేసుకుంటాం. కోస్గి, కొడంగల్, మద్దూరు. ఇంకా ఏమన్నా సమస్యలు ఏమన్నా అనిపిస్తున్నాయా? సమస్యలు అంటే 70 ఏళ్ళకెళ్ళి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు 10 ఏళ్ళకెళ్ళి అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కనీసం ఒక సర్పంచ్, ఒక కౌన్సిలర్కు సంబంధించిన వాళ్ళ యొక్క కనీస అవసరాలను తీర్చుకోలేని సందర్భం ఉండే. 10 ఏళ్ళు వీళ్ళు చేసిండ్రు. ఇప్పుడిప్పుడే కొత్త సంసారం వచ్చింది, కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడాయి. ఏదో కోడంగల్ కావచ్చు, అదేవిధంగా 3 మున్సిపాలిటీ కొత్తవే. ఎంత మా అంటే 5 ఏళ్ళ వ్యవహారం సెట్ కాదు. కాబట్టి దాదాపు 350 కోట్లు కేవలం కోడంగల్ మున్సిపాలిటీ కేటాయించిండు, 300 కోట్లు కోజికి కేటాయించిండు, 200 కోట్లు మద్దూరు మున్సిపాలిటీ కేటాయించాడు. అంటే కేవలం మున్సిపాలిటీకి మాత్రమే, గ్రామాలు కాకుండా మున్సిపాలిటీ కేటాయించారు. కాబట్టి మేము ఇట్లా అదే హామీ ఇస్తున్నాం. ఈ అమౌంట్ అంతా కేవలం మీకోసం ఖర్చు పెట్టాలి. డ్రైనేజీ కావచ్చు, అదేవిధంగా వీధి సీసీ రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మొన్ననే దాదాపు 50,000 కోట్లు నా తిరుపతి అన్న మొన్ననే శాంక్షన్ చేసి శంకుస్థాపన జరిగింది మద్దూరులో. సరే, ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇంత అభివృద్ధి చేస్తున్నా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఇక్కడ అభివృద్ధి సంక్షేమం 2 జోడెడ్లుగా ప్రయాణం చేపిస్తున్న పట్నం నరేందర్ రెడ్డి సీను గత 5 ఏళ్ళు ఈ కోడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఎంతసేపు గంగిరెద్దులాక ఏదో సంక్రాంతి పూట తిరిగిపోయేటట్లు ఇట్లా తిరిగిపోయాడు, ఏం చేయలేదు. కానీ ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మద్దూరులో గెలుస్తా, కోర్జీలో గెలుస్తా అని పెద్ద ప్రగల్భాలు కలుపుతున్నాడు. ఏమైనా ఛాన్స్ ఉందా సీన్ అసలు? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఉనికి కోసం అక్కడికి వెళ్ళి కేటీఆర్ గారు ఒత్తిడి చేస్తాడు, పైసలు ఇస్తాడు. ఆ పైసలు ఇవ్వాలంటే ఇక్కడ మురగాలే కదా. ఇప్పుడు ఇక్కడ మురగా కొట్టే పైసలు ఇవ్వాలి. ఇది ఏం లేదు అనుకుంటా, అన్న మేము గట్టే కొట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా 11వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది, 13వ తారీఖు రిజల్ట్ వస్తుంది, ముఖం మేడ పెట్టుకుంటాడు నరేందర్ రెడ్డి. ఇది ఏంటంటే తన ఉనికి కోసం, ఒకవేళ నేను మాట్లాడకపోతే, నేను ఈరోజు ప్రచారం చేయకపోతే, ఈరోజు లక్ష్మణ పలుకులు వలకపోతే కేటీఆర్ దగ్గర మాకు, ఎందుకంటే నీకు ఫీజు ఇస్తున్నా కదరా, మరి నువ్వేం చేస్తున్నావు? నీకు ఫీజు ఇచ్చినప్పుడు కనీసం వాదించాలి కదా, ఏదో ఒకటి వాదించాలి కదా. వాదించకుంటే మనం తిడతారనే ఆలోచనతో ఆత్మరక్షణ పాలిటిక్స్ చేస్తున్నారు నరేందర్ రెడ్డి. ఆయనకి తెలుసు, ప్రత్యక్షంగా తెలుసు రేవంత్ రెడ్డి గారు చేసి అభివృద్ధి ముందల నేను సరిపోను, అనవసరం కేటీఆర్ నన్ను తోస్తున్నాడు, నా మీద భారం పెట్టి, నా మీద డబ్బులు పెట్టి నన్ను ముందుకు తోస్తున్నాడు, ఆ శక్తి నాకు జాలదని ఆయనకు తెలుసు. కానీ ఏం చేస్తాం, ఉనికి కోసం చేసే ప్రయత్నం. ఇక కొందరు లోకల్ ఇట్లా కొంత సన్నాసులు ఉన్నాడు. వాడు కరేట రాజు అనే వ్యక్తి వచ్చిండు. 2009కి వెళ్ళి అన్న దగ్గర ఉండి, అన్న దగ్గర అనేక చీవాట్లు తిని, అన్న దగ్గర అనేక చెడ్డ అలవాట్లు చేస్తారు, తంటే వెళ్ళిపోయిండు. ఈ రోజు చిలకపల్లికి వచ్చి మద్దూరులో వలుకుతున్నాడు. నీ చరిత్ర మొత్తం తెలుసు. ఉస్మాన్ యూనివర్సిటీలో నువ్వేం చేసినావు, నీ నేపథ్యం ఏంది, నువ్వు ఎంతమంది బ్లాక్ మెయిల్ చేసినావు, ఎంతమంది డబ్బులు
డబ్బులు తీసుకున్నామని చరిత్ర మొత్తం తెలుసు. ఈరోజు మొత్తం అదే గుర్తించలేక మొత్తం ఏంటంటే తన యొక్క నలుపుని తను గుర్తించలేకపోయినట్ల నీ గురించి చెప్పాలంటే మాకు తెలుసు, బట్ ఏంటంటే చెప్పలేకపోతున్నాం ప్రజలకు. నీ గురించి నువ్వు చేసే అరాచకాలు, ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్లో నువ్వు చేసే అరాచకాలకు అందరికీ తెలుసు, అవన్నీ ప్రజలు గ్రహిస్తారు. మాకైతే ఒకరిని విమర్శించే పరిస్థితి అయితే మేము లేము. మేము ఏం చేస్తున్నాము, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నాము, దాంట్లో మాత్రమే మేము నిమగ్నమైనాము. ఆ విధంగా ముందుకు పోతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీన్ ఇంకోటి, ఎక్కడ చూసినా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మనం చూసినాం, నిన్న చూసినట్లయితే తాండూరులో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్లను కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఇస్తున్నారంట. నేరుగా ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే పైలట్ రోహిత్ రెడ్డితో ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు. మద్దూరులో ఈ పరిస్థితి ఏమైనా ఉన్నదే? ఎట్లుంటది వీళ్ళిద్దరు కలిసి? 2-3 స్థానాల్లో ఏదైతే దాదాపు 3, 4, 5 స్థానాల్లో అదే జరుగుతుంది. వీళ్ళకు ఏంటంటే ఒక ఆయన ఇండిపెండెంట్ చేసిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఫామ్ అయినందుకు ఇండిపెండెంట్ చేశాడు. ఆయన గెలవడం తెలుసు, ఆయన తన వైపు లాగేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇది ఎప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీ ప్లస్ బీజేపీ పార్టీ ఎప్పుడు కలవదు. ఒకవేళ కలిస్తే అది బీఆర్ఎస్ గెలవలే అండ్ బీజేపీ గెలవలే, అది అందరికి తెలుసు, ప్రపంచం అని తెలుసు. సిద్ధాంతపరంగా తీసుకో, నీవు అనేక విధాలు తీసుకో, కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కలవదు. గెలిస్తే బీఆర్ఎస్ గెలవలే ప్లస్ బీజేపీ కనబడుతుంది, ప్రత్యక్షంగా కనబడుతుంది. అందుకే చాలా మంది ఏదో మత శాంతస్తుల వాసులు ఏమంటున్నారు అంటే మేము బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాం, కొందరేం బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు అని అంతర్గతంగా జరుగుతుంది. మద్దూరులో ప్రత్యక్షంగా కనబడుతుంది. అందుకే చాలామంది ఏంటంటే వీళ్ళిద్దరు దొంగలు ఒకటే. వీళ్ళకి ఇద్దరికి ఇప్పుడు బీజేపీకి వేసిన ప్రయోజనం శూన్యం, బీఆర్ఎస్కి వేసిన ప్రయోజనం శూన్యం. వీళ్ళిద్దరు పవర్లో లేరు. వీళ్ళ దగ్గర పోయి ఏమన్నా పని అడిగిన ఇట్లా చేయరు. అదే కాంగ్రెస్ వాళ్ళకి వేస్తే ముఖ్యమంత్రి డైరెక్ట్ ఫోన్ చేయగలుగుతారు, ముఖ్యమంత్రితో మాట్లాడగలుగుతారు, ముఖ్యమంత్రి కూర్చొని ఛాయ్ తాగుకుంటా తన గ్రామానికి సంబంధించిన, తన కౌన్సిలర్కి సంబంధించిన, తన యొక్క మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించే అంశం ఉంది. కాబట్టి ప్రజలకి ఇట్లా ఏంటంటే వీళ్ళిద్దరు దొంగలే, వీళ్ళకి వేసిన ప్రయోజనం శూన్యం కాబట్టి అభివృద్ధి వైపు ఆలోచన చేస్తున్నారు. అది ప్రత్యక్షంగా 13వ తారీఖు కనబడుతుంది. మనం ఇంకొకటి చివరికి ఒకటి చెప్తాను. ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం, ముఖ్యంగా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 నియోజకవర్గంలో కూడా ఈరోజు హరీష్ రావు కానీ కేటీఆర్ ప్రచారం కొత్త తరిమి కొడుతున్నారు. అసలు ఏ రకంగా చూడొచ్చు? వీళ్ళ పని అయిపోయింది అనుకోవచ్చా ఇంతటితో? ఇంకా అయితే ఏమవుతుంది నరసింహన్న, వీళ్ళంతా ఏంటంటే మొన్నటి వరకు ప్రజలకి ఇట్లా తెలుసు, వీళ్ళు ఏం చేసిండ్రు, ఏంది, వీళ్ళ నేపథ్యం ఏంది, ఎక్కడి నుండి వీళ్ళ యొక్క రాజకీయ జీవితం ప్రారంభమైంది, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళు ఇట్లా ఆలోచన చేసిండ్రు. ఒకప్పుడు పవర్ ఉందని భయపడ్డారు. అవును, పవర్ ఉంది కదా, నాకేమైనా ఇబ్బంది పెడతారు కదా అని ఆలోచన చేసి అనేక విధాల వాడు అరాచకాలు చేసిన, అనేక విధాల తొక్కిన ఇట్లా ఏంటంటే ప్రజలు కొంచెం అక్కడ ఉన్న చిన్నవాళ్ళు ఉంటారు, రైతులు, సెకండ్ గ్రేడ్కి సంబంధించిన నాయకులను అందరూ ఏంటంటే ఒత్తి పట్టిండు. అవును, దాదాపు 20 ఏళ్ళకెళ్ళి ఈ విధంగా ఒత్తి పట్టి వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించిండ్రు. లాస్ట్కి ఏంటంటే చూసి భరించలేక వాళ్ళే తిరగబడ్డారు. నీవేంది, నీ యొక్క ఆధిపత్యం ఏంది, 1000 కోట్లు సంపాదించి మమ్మల్ని రాజకీయంగా వాడుకొని మమ్మల్ని కనీసం వాళ్ళ కోసం కష్టపడిన వ్యక్తులను ఇట్లా వీళ్ళు ఏంటంటే దూరంగా పెట్టింది. కాబట్టి ప్రజలు తిరస్కరిస్తున్నారు, రాజకీయ నాయకులు తిరస్కరిస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ప్రజలు, మహిళలు చూసిండ్రు కదా వీడియోలో ఇట్లా మీరు చూస్తున్నారు, మహిళలు చెప్పులు తీసి కొడుతున్నారు. హరీష్ రావుని సిద్దిపేటల, సిరిసిల్ల కేటీఆర్ ఇట్లా అదే పరిస్థితి. ఈరోజు నీ సొంత నియోజకవర్గంలో నీకు ఓట్లేసిన నీ ఓటర్లే నేను కొడుతుందంటే తెలంగాణ ప్రజలు ఇక ఏ విధంగా ఆలోచన చేస్తారో కేటీఆర్ గారే ఆలోచన చేయాలి. వాళ్ళకు రాజకీయంగా వాళ్ళ యొక్క సమాధి కట్టుకునే సమయం ఇట్లా చాలా దగ్గరలో ఉంది. వాళ్ళు అనేక విధాలుగా మాట్లాడుతున్నా ప్రజలు నమ్మలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళను ప్రజలు విశ్వసించే పరిస్థితి అయితే లేదు. చివరిగా చెప్తాను, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ మద్దూరు కావచ్చు, కొడంగల్ కావచ్చు, కోస్గి ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఓటర్ మహాశయులకు ఏం చెప్తాను? నేను ఒకటే, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా, ముఖ్యంగా మద్దూరు కావచ్చు, కొడంగల్ కావచ్చు, కోస్గిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలు మీరు ఆలోచన చేయాలి. ఈరోజు వడ్డించేవాడు మనోడైతే ఏ మూలకున్నా ఒక ముక్క పడుతుంది అన్నట్ల ఈరోజు వడ్డించే వ్యక్తి మన యొక్క ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే. ఈరోజు అభివృద్ధి జరగాలనుకుంటే మన ప్రాంతం అనేక విధాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా, ఎడ్యుకేషన్ పరంగా ముందుకు పోవాలంటే ఈరోజు మనము ఖచ్చితంగా అధికార పార్టీకి సపోర్ట్గా ఉండాలి. అది ఆ పనులు జరిగే క్రమం గిట్లా మనం అందరం చూస్తున్నాం. ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు,
అదేవిధంగా ఈరోజు కోడంగల్ నారాయణపేట లిఫ్ట్కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి, రైల్వేకి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి, ఏదైతే మన సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 25,000 కోట్లు వెచ్చించి కోడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు, అంతర్గత రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ మూమెంట్లో మనం తప్పు చేస్తే మళ్ళీ దాదాపు ఒక 70 ఏళ్ళ వరకు మనకి అవకాశం వస్తుందో రాదో, అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని మనం అభివృద్ధి చేసుకుందాం. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన ప్రాంతం బాగుండాలన్నా, మన వలసలు అరికట్టాలన్నా మనం అందరం చాలా విఘ్నతతో ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది యువకులు ఉన్నారు కోడంగల్ నియోజకవర్గంలో, ఎవరికి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని క్షుణ్ణంగా ఆలోచన చేయండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు ఇట్లా గొప్పగా ఆలోచన చేస్తున్నారు, కోడంగల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చాలామంది గొప్పగా ప్రశంసిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇట్లా ఆలోచన చేయలే. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మిగతా బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ అనేక అబద్ధాలు చెప్పినా ఇట్లా నమ్మే ప్రసక్తి అయితే లేదు. నమ్మకండి, నమ్మితే మనమే మోసపోతాం. రేవంత్ అన్న ఇంత కష్టపడుతున్నా, ఇన్ని నిధులు వెచ్చించినా వాటిని మన సరైన మార్గంలో యూజ్ చేసుకోకపోతే ఏమైతే శూన్యం. ఎందుకో కొందరు అనుకోవచ్చు, ఆపోజిషన్కి సంబంధించిన వ్యక్తిని గెలిపించిన ఇట్లా నిధులు వస్తాయి కదా అనుకోవచ్చు. కానీ ఆపోజిషన్కి సంబంధించిన వ్యక్తి డైరెక్ట్ పోలేడు. డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు. మేము ఖచ్చితంగా రేవంత్ అన్నతో ఒక ర్యాప ఉంది. దాదాపు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికెళ్ళి మేము కలిసి పనిచేసినాం కాబట్టి, చాలామంది నాయకులు కలిసి పనిచేసినాం కాబట్టి, ఏదైనా అభివృద్ధి విషయంలో కావచ్చు, మీకేమైనా వ్యక్తిగత సమస్యలు ఏమనవచ్చు, పిల్లల ట్యూషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా వైద్య విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత సమస్యలు, మీ ప్రజలకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ ఫోన్ ద్వారానే, హైదరాబాద్లో ఏ కంపెనీ అయినా పర్లేదు, హైదరాబాద్లో ఏ హాస్పిటల్ అయినా పర్లేదు, ఒక్క ఫోన్ ద్వారా మన సమస్యలు సాల్వ్ కావాలంటే మనము ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులకు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతుందని దయచేసి మీరు అందరూ విఘ్నతతో ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటును చేతు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపిస్తారని మీకు అందరికీ SN TV తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మిత్రులారా, మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే కోడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మరొక్కసారి ఆలోచన చేయండి. ఆ పట్నపోడు ఏమో చెప్పిండు, KTR గారు ఏమో చెప్పిండు, హరీష్ రావు ఏమో చెప్పిండని నమ్మకండి. వాళ్ళ మాటలు విన్నాం, 10 ఏళ్ళు నమ్మినాం, నట్టేట ముంచిండ్రు. మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల్ని కూడా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మక్తల్ నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే కూడా ఈ కల్వకుంట్ల దూరం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేసిండు. కాబట్టి ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక శాట భారతం అంత ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా ఒక దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా కోడంగల్ని తీర్చిదిద్దడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి కోస్గి వరకు ఒక 10 లైన్లతో రేడియల్ రోడ్ కూడా రాబోతున్నది. ఈ రోడే కనుక కంప్లీట్ అయితే కోస్గి నుంచి హైదరాబాద్ కోనికి 3 గంటల టైం పడుతుంది. ఇప్పుడు 1 గంట సేపట్లో మనం హైదరాబాద్ చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, దేశంలోనే ఎక్కడ లేని విధంగా అన్ని కాలేజీలు, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, సైనిక్ స్కూలు, ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, దాని పక్కకే ఆనుకొని పారిశ్రామిక వాడ, రైలు, నీళ్లు, ఇక మనం ఏది అడిగితే అడగడమే పాపం అట్లా వస్తున్నాయి. కాబట్టి ఈ 3 నియోజకవర్గాల ప్రజలు కూడా వాడేదో ఓట్లకు కోటర్లు వంచుతాయి, పైసలు వంచుతాయితే తీసుకోండి, అవి మనల్ని ముంచిన పైసలే. కానీ ఒక్కసారి మనం కర్ర కాల్చి వాత పెడితే ఇంకా మళ్ళీ పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కోడంగల్ శివారు దాటాలంటే కూడా భయపడాలి. ఆ రకంగా మనం తీర్పు ఇవ్వాలని మరొకసారి కోడంగల్ బిడ్డల్ని కూడా కోరుకుంటున్నా. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సీన్ వచ్చి మనతో పాటు టైం స్పెండ్ చేసినందుకు మరొకసారి సీన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది చూస్తూనే ఉండండి SN TV.